నమస్కారం. మీడియా పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవ శ్రీ మాతా కృష్ణమాదిగన్న గారు, గీతా సంఘాల మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ సభ మీడియా పెద్దలు గమనించాలి. మొదటి నుంచి పింఛన్ విషయంలో మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు గమనించండి. దీన్ని ఎట్లా అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్ ఏదైతే ఉన్నదో అది 225 రూపాయలు. కానీ 25 ఇవ్వకుండా 200 రూపాయలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ఉన్నది. ఆ తర్వాత 2009లో అసలు పెన్షన్ విషయం మాట్లాడనేలే. 2008లో మరి ఏదైతే వికలాంగుల పోరాట గౌరవ శ్రీ మాతా కృష్ణమాదిగ గారి పోరాటం ఏదైతే ఉన్నదో ఆ ఒత్తిడికి తలొక్కి మరి అప్పుడు మల్లురవి గారి ద్వారా మరి మేము 1500 డిమాండ్ చేస్తే 500 ఇచ్చిన చరిత్ర, మరి 500 ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కే ఉంది. అప్పుడు ఆ చర్చల్లో సారాంశం ఏంటంటే సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత పర్సెంటేజ్ వైజ్ గా 5, 6, 700 ఇస్తామన్నారు. 6, 700 ఇవ్వలేదు, 500 మాత్రమే ఇచ్చిండ్రు. అది 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అదే కొనసాగింది. మరి ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, 6000 ఇస్తానని ఇప్పటి వరకు మరి ఇంతవరకు మాట్లాడట్లేదు. నేను అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ వికలాంగుల పెన్షన్కు వికలాంగుల పట్ల మోసం చేసే గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ, ఇప్పటికైనా మరి 6000 రూపాయల పెన్షన్ అమలు చేసి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో మేనిఫెస్టోలో డిమాండ్లను అమలు చేసి మరి ఏదైతే మరి మీరు మాట నిలబెట్టుకుంటారా లేదా మోసం చేసిన చరిత్రను మరొకసారి దక్కించుకుంటారా, మరి ఈ ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై విజ్ఞాన్, జై వికలాంగ్, జై హింద్. మీరు జవాబ్ టీవీని ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీనికి వాలంటీర్స్గా మారండి, దీని జనాల లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి. థ్యాంక్ యూ.